ఇప్పుడు నేను మీకు ఒక మెడిసిన్ గురించి చెప్తాను. అది మనందరి ఇంట్లో ఉంది. అది చాలా రెగ్యులర్ గా వాడతాం. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు. అదేంటి అంటే పారాసెటమాల్. చిన్న ఫీవర్ వచ్చినా గానీ, కొన్నిసార్లు వస్తుందేమో అని చెప్పి ఒకలాంటి భయం వలన లేదా బాడీ పెయిన్స్ ఉన్నా గానీ, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ పారాసెటమాల్ చాలా కామన్ గా ఉంటారు. చాలా కామన్ బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి, మీకు తెలుసు. కానీ ఇది వాడడం వల్ల చాలా మందికి ఆస్తమా వస్తుందని మీకు తెలుసా? ఎస్, ఇది నేను చెప్పడం కాదు, ఇది సైంటిఫిక్ స్టడీస్ లో ప్రూవ్ అయింది. ఎస్పెషల్లీ ఒక చైల్డ్, ఒక ఇన్ఫెంట్ లెస్ దెన్ 1 year కిడ్ కి మీరు పారాసెటమాల్ సిరప్ ఇస్తున్నారు ఫ్రీక్వెంట్ గా అంటే దట్ ఈస్ ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ ఆస్తమా ఇన్ హిస్ ఫ్యూచర్ బై 46%. అంటే ఇమాజిన్, అసలు రాని రిస్క్ 46% పెరగడం అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 2 kids లో ఒకరికి వచ్చే అవకాశం. సో లిబరల్ గా అన్నెసెసరీగా ప్రతి చిన్నదానికి పారాసెటమాల్ ఎక్కువగా వాడకండి. ఎస్పెషల్లీ పిల్లలు చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఇన్ఫెంట్సే కాదు, చిల్డ్రన్, ఈవెన్ అడల్ట్స్ లో కూడా మీరు ఎంత ఎక్కువగా వాడితే అంత ఆస్తమా రిస్క్ పెరుగుతుంది. ఆస్తమా ఒకటే కాదు, పారాసెటమాల్ వల్ల కొంతమందికి అలర్జీస్ కూడా వస్తాయి. నేను యాజ్ అన్ అలర్జిస్ట్ రెగ్యులర్ గా చూస్తుంటాను కేసెస్. ఈవెన్ పారాసెటమాల్, అదర్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల అన్నెసెసరీగా చాలా మందికి రియాక్షన్స్ వస్తుంటాయి. కొంతమందికి ఎనాఫైలాక్సిస్ అని ఒక డేంజరస్ రియాక్షన్ కూడా. సో పారాసెటమాల్ మీరు అనుకున్నంత సేఫ్ మెడిసిన్ కాదు. అఫ్ కోర్స్ ప్రాబ్లం ఉంటే యూజ్ చేయాలి, డాక్టర్ ఇచ్చినప్పుడు యూజ్ చేయాలి. కానీ ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ అయ్యేసరికి మీరు కొన్నిసార్లు ఓవర్ యూజేజ్ చేస్తారు, తెలియకుండా ఎక్కువగా వాడతారు. మంచిది ఏం కాదు, జస్ట్ ఈ టాబ్లెటే కదా అని వాడతారు. కానీ దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మీకు చెప్పాలి. బికాస్ లేటెస్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళడానికే మా ఈ ప్రయత్నం. ఎంతో అవసరం ఉంటే తప్ప డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే పారాసెటమాల్ అయినా సరే మీరు వాడాలి, అంతేగాని మీ అంతటి మీరు వాడకండి. షేర్ చేయండి, చాలా మందికి తెలియజేయండి. టేక్ కేర్.